తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తాయి. అనేక గండాల నుండి బయటపడుతున్నందుకు మీ ప్రత్యర్థుల నుండి ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ అవుతాయి. శత్రువుల నుండి ఏ ముప్పు రాదు. చేపట్టిన విషయ వ్యవహారాలు ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. గతంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యవహారాలు కొద్ది వివాదాస్పదంగా మారతాయి. స్త్రీలు వృత్తి వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు. వీరికి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విదేశీ అవకాశాలలో ఈ వారం శుభం కలిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తోంది. హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్స్, లోహపు వ్యాపారస్తులకు, విద్యా సంస్థల నిర్వాహకులకు, పాల వ్యాపారస్తులకు ఈ వారం విశేషంగా ధనాన్ని ఆర్జిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, ఆక్షన్లు వంటివి కలిసి వస్తాయి. మీ తెలివితేటలు ఉపయోగించి మీ వైరవర్గానికి రావాల్సిన ఆర్డర్లను మీరే దక్కించుకుంటారు. సాధారణమైన వ్యక్తులతో కలిసి ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఉపయోగపడుతుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, మెడిటేషన్ చేస్తూ సక్రమంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. దీనివలన మీ కుటుంబంలో ఒక ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఉచిత వైద్య సేవలు అందించాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చదు. దీన్ని ఎలాగైనా ఆచరణలో పెట్టాలని కృషి చేస్తారు. అయితే మీ ఉద్దేశాలు ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా ప్రవర్తిస్తారు. కుటుంబ సభ్యులు కూడా మీ మనోగతం తెలియదు. ఏదైనా సరే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు కొంత మెరుగుతో ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏడు నడిసి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కుంభ